అందరూ శుద్ధపూసలే, ఎవ్వరికి ఏ పాపము తెలీదు. కబ్జా అనే మాటకు స్పెల్లింగే తెలీదు. మరి ఇక్కడ ఉండాల్సిన చెరువులు ఏమైనట్టు? భాగ్యనగరంలో పర్యావరణానికి పట్టుకొమ్మలుగా వాన చినుకులు ఓడిసి పట్టి నగర జనాన్ని వరద విపత్తు నుండి కాపాడే కుంటలన్నీ ఎలా మాయమైనట్టు? రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న 100కు పైగా జలాశయాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఎందుకు? అందరి సమాధానం ఒక్కటే, తెలియదు సార్. అందుకేనేమో హైడ్రా బుల్డోజర్స్ కు డీజిల్ పోయించి పరుగు పెట్టించింది తెలంగాణలో రేవంత్ సర్కార్. తెలంగాణలో చెరువుల చుట్టూ రాజకీయం, పార్టీలకు అతీతంగా నేతల హాహాకారాలు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. ఎందుకే బీఆర్ఎస్ ఒకటి, ఎందుకే కాంగ్రెస్ నీ కొట్టుర్రి, ఎంఐఎంఓ నీ కొట్టుర్రి, ఎవరైనా తొవ్వదప్పి మా బీజేపీ వాళ్ళు ఉంటే అలాగే కూడా కొట్టుర్రి. ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు, మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. హైడ్రా బుల్డోజర్ వచ్చి హారన్లు మోగిస్తుంటే చెరువుల్ని మింగిన భూ బకాసురుల లెక్క ఇట్టే తేలిపోతుంది. దెబ్బకు ఒక్కొక్కరి గుండెలు చెరువులైపోతున్నాయి. ఇక్కడ భాగ్యనగరానికి పట్టిన పర్యావరణ దౌర్భాగ్యాన్ని వదిలిద్దామని, చెరువుల్ని కబ్జాగాళ్ల నుంచి కాపాడుదామని హైడ్రా చట్టం తీసుకొచ్చింది టీ సర్కార్. మరి మన చెరువులు సురక్షితమేనా? 25 కిందటి హైదరాబాద్ కి ఇప్పుడున్న హైదరాబాద్ కి తేడా ఏదైనా గమనించారా? నేల అనేదే మచ్చుకైనా కనిపించకుండా ఆకాశమంత ఎత్తులో కట్టుకున్న నిర్మాణాలతో మహానగరం కాస్త మెగా నగరంగా మారి దగదగా మెరుస్తోంది. మురిపించే భువన విజయం సరే, ఇదే గ్యాప్ లో మన భాగ్యనగరం కోల్పోతున్నదేంటి? ఈ సోయి ఎవరికైనా ఉందా? ఎస్, మనల్ని నింపాదిగా బతకనిచ్చే పర్యావరణ సౌరభాన్ని మిస్ అవుతున్నాం. నగరానికి మనుగడనిచ్చే చెరువుల ఆనవాళ్లను మన చేతులతోనే తుడిపేసుకుంటున్నాం. నీటి చలమకు నెలవైన చెరువుల్ని చెరబట్టి కబ్జా చేసి సొంత లాభాన్ని కూడబెట్టుకుంటున్నాం. అవును, ఇక్కడ చెరువులంటే ఉన్నా లేనట్టుండే ఎండమావులే. వందలాది ఎకరాల పరిధిలో రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల మద్దతుతో దురాక్రమణలు పెరిగి చెరువులు జీరో సైజ్ కు కుచించుకుపోతున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో ఓఆర్ఆర్ లోపల 455, వెలుపల 2402, మొత్తం 2857 వాటర్ బాడీస్ ఉండాలి. ఇది అధికారిక లెక్క. కానీ కబ్జాదారుల దురాగతాలతో రెవెన్యూ రికార్డుల్లో ఉండాల్సిన 100కు పైగా వాటర్ బాడీస్ కనుమరుగయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 182 చెరువులు పూర్తిగా, 76 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. ఒకప్పుడు లేక్ సిటీగా నీలి మెరుగులతో వర్ధిల్లిన భాగ్యనగర ఖ్యాతి ఇప్పుడు కబ్జాల కారణంగా కాలగర్భంలో కలిసిపోతోంది. 44 ఏళ్లలో మహానగరంలో 60% పైగా చెరువులు అన్యాక్రాంతమవుతుంటే మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయామని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC రిపోర్టే పాలకుల్ని ఎండగట్టింది. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ ని తుంగలో తొక్కి ఆ భూమిని చదును చేసి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవడం అలవాటుగా మారింది. యథేచ్ఛగా ఇళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్లు, స్పోర్ట్స్ క్లబ్లు వెలిసి చెరువుల జాడలే లేకుండా చేశాయి. ముఖ్యంగా భూముల విలువ పెరిగిన ప్రతి చోట చెరువులు కబ్జా కొరల్లో చిక్కుతున్నాయి. చెరువుల్లో ఆక్రమణల కారణంగా నగరానికి తరచూ ముంపు సమస్య వేధిస్తోంది. చెరువులు, నాలాల పక్కనుండే ఖాళీ భూముల్ని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి పాలకుల అండతో తాత్కాలిక నిర్మాణాలు వెలిశాయి. అవే తర్వాత శాశ్వత భవనాలుగా మారిపోతాయి. ఫలితం జలాశయాల సామర్థ్యం తగ్గిపోయి నీళ్లు నివాసాల్లోకి చేరుతున్నాయి. కళ్ళెదుటే కనుమరుగైపోతున్న జల వనరుల్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ పరిస్థితే అగమ్య గోచరమవుతుందని హైడ్రా పేరుతో ఉక్కు పాదానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి
ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిధిలో 5.80 లక్షల ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో ఆక్రమణకు గురైంది ఎంత అనే లెక్క తీసి వాటన్నింటినీ క్లియర్ చేసే పనిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. కానీ ప్రక్షాళన అనేది మొదలైన ప్రతిసారి ఏడుపులు, పెడబొబ్బలు సర్వసాధారణం. ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్నా చెప్పండి, రాజేశ్వర రెడ్డి గారు 24 గంటలు కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. చెరువుల పరిధిలో అక్రమంగా పైకి లేచిన ప్రైవేట్ భవనాల్ని నేలమట్టం చేసేస్తాం అని హూంకరిస్తున్న హైడ్రాకు సవాళ్ల మీద సవాళ్లొస్తున్నాయి. FTL పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కూడా కూల్చేస్తారా? హుసేన్ సాగర్ పక్కనున్న నెక్లెస్ రోడ్ను తవ్వేస్తారా? GHMC కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేది, ఇప్పుడేమైంది? ఇలా ఎదురు దాడి మొదలైంది. ఒకవైపు కూల్చివేతల్ని కొనసాగిస్తూనే ఇటువంటి లీగల్ ఫైట్ ని కూడా ఎదుర్కొంటోంది హైడ్రా. అంతిమ లక్ష్యం మాత్రం చెరువుల సంరక్షణ. GHMC का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, वहां पर जहां पर GHMC का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं. नेकलेस रोड FTL पर है, तोड़ो उसको. आप तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? FTL है, CCMB का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है. హైదరాబాద్ లో స్థిరపడాలి అనుకునే వాళ్లకు, హైదరాబాద్ లో పరిశ్రమలు పెట్టాలి అనుకునే వాళ్లకు యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ వెదర్. ఇక్కడుండే ఆహ్లాదకరమైన వాతావరణం మరెక్కడా ఉండదు. బెంగళూరు లాంటి కూల్ సిటీ కూడా దిగదుడిపే. విపత్తులొచ్చినప్పుడు భాగ్యనగరం అంతా సురక్షితం, దేశంలో మరొకటి లేదు అనేది కూడా వాస్తవం. మరి అటువంటి సేఫ్ అండ్ ప్లెజెంట్ హైదరాబాద్ ఆవిష్కరించాలంటే మన చెరువులు చెర వీడాల్సిందే.